తాతయ్య. ఎవరు? ఏంటి, ఏం మాట్లాడవు? నేను తాతయ్య. కాస్త దగ్గర చూస్తాను. మీరు నన్ను గుర్తుపట్టలేరు తాతయ్య. నువ్వెవరో చెప్పు నాయన. నేను మధుని, సుమిత్ర కొడుకుని. ఇక్కడ పక్కన కూర్చో. నేను నిన్ను బాగా చూడాలి. నీకు 13 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నీ రూపమే నా మనసులో అలాగే ఉంది. ఇప్పటికీ నీకు నా మీద కోపం ఉంది కదూ? లేదు తాతయ్య, అంతా నా తలరాత. చనిపోయిన నా తల్లిదండ్రుల స్థానంలో మీరు తప్ప నాకెవరూ లేరు. మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది తాతయ్య. చేసిన తప్పులను మన్నించి నన్ను క్షమించండి. ఏమిటి బాబు అంటున్నా? క్షమాపణ అడగాల్సింది నేను. నిన్ను ఆ నరకంలోకి నెట్టడానికి నేను ఒక కారకుణ్ణి. కానీ ఇప్పుడు అన్నిటికీ పరిహారంగా నువ్వు నా చివరి రోజుల్లోనైనా నా దగ్గరకు వచ్చి మనశ్శాంతిని కలిగించావు. అది నా పూర్వజన్మ సుకృతం. మావయ్య, నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన విషయం తెలిసి నేను దేవకి ఎంతో బాధపడుతూ నీకోసం ఎదురు చూస్తున్నావు. జరిగింది ఏదైనా నువ్వు తప్పు చేయవని మాకు బాగా తెలుసు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు తప్పకొస్తుంది. ఆ భగవంతుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఇల్లు మాత్రం నీది కదా. నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఏంటో నీ విన్నదంతా. ఎరా నువ్వురా. ఎవరిదేవా కాకినాడ అమ్మాయి? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? అది నీకు అనవసరం. తెలియాలి, తప్పకుండా తెలియాలి. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశారన్న విషయం విని 18 సంవత్సరాలుగా ఆ గుమ్మం తొక్కని నేను నీకోసం వెళ్ళాను. కేవలం నీకోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మీ నాన్న కాళ్ళు పట్టుకున్నాను. కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ లోకంలో నచ్చని వాడివి నువ్వొక్కడివేనంట. వాళ్ళేమైనా చెప్పని, నీకోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధం. నాతోనైనా నిజం చెప్పు. ఎవరో అమ్మాయి? అది నీకు అనవసరం అని చెప్పాను కదా. సేమ్ ఇంజెక్షన్ కంటిన్యూ చేయండి. ఇంకో గ్లూకోజ్ పెట్టండి. ఓకే సార్. వీరయ్య, నువ్వు నాతో రా. శ్రీజ, అన్నయ్య, అమ్మకి తెలివి వచ్చినప్పుడు 2-3 సార్లు నిన్ను అడిగింది. ఇప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అయినా నువ్వు ఒక్కసారి పిలిస్తే అమ్మ మాట్లాడొచ్చు. పిన్ని, దేవా, నువ్వు వచ్చేసావా నాయనా? నీకేం కాదు, నువ్వేం బాధపడకు. నాన్నగారు బాగున్నా? మా గురించి నువ్వు ఆయన్ని బాధ పెట్టద్దు. మీ నాన్నగారి పరువు ప్రతిష్టలు పోకుండా
శ్రీజ ఆయన కూతురని ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను. ఇక నా వల్ల కాదు నాయన. శ్రీజకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. దాన్ని శ్రీజకి నేనున్నాను. సంతోషం నాయనా. శ్రీజ ఎవరని మీ నాన్నగారితో ఎప్పుడూ చెప్పనని నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాలి. డాక్టర్ ఏమన్నారు? ఇంకా ఏ మందులు ఇచ్చినా ప్రయోజనం లేదని డాక్టర్ గారు చెప్పారు. అయితే వెంటనే వేరే ఏదైనా హాస్పిటల్